రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి చేసుకున్న చీకటి ఒప్పందానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా సభాధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే మిగతా నాయకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక్కరోజు పిలుపు ఇచ్చినా, ఒక్కరోజు ముందే పిలిపించినా కూడా ఇన్ని వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునే చాలా మంది కూడా గడిచిన 2 రోజుల నుంచి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలుపెట్టినారు. మాకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేషసేనారెడ్డి గారు కూడా ఇదే పోతిరెడ్డిపాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి, పెంచితే తప్ప రాయలసీమ బాగుపడదని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు. ఆ రోజు కథలన్నీ మర్చిపోయినారు. ఈరోజు రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పోయి నీళ్ళు అడిగినారనుకో, అన్న మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడగకూడదు. పొరపాటున ఎవరైనా నీళ్ళు అడిగినారనుకో, టీఎంసీ అంటే ఏందో చెప్పంటారు, క్యూసెక్ అంటే ఏందో చెప్పు అంటారు, హై లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, లో లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, రైట్ బ్రాంచ్ కెనాల్ ఏందో చెప్పు అంటారు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఏదో చెప్పు అంటారు. అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీసులోనో పనిచేసింది. ఇవి అడిగేటోళ్లకు టీఎంసీ అంటే ఏమో తెలియదు మాకు, కానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా మాకు తెలియదు. 2 రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడం తప్ప ఏం తెలియదు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది 2 పని చేయడం కాదు. ఒకటి శిలాఫలకం వేస్తాడు, పని ఎవరైనా చేస్తే వచ్చి మళ్ళా రిబ్బన్ కటింగ్ చేసి పోతాడు. మా నియోజకవర్గంలో అందరూ కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు. ఏం రా అంటే వేటగాడి కథ. ఒక వేటగాడు ఉన్నాడంట, భయంకరమైన భీకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంట. చంపిన తర్వాత పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు తగిలినాయంట. ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆడి నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు. ఆడికి వచ్చి ఆ పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి నేనే చంపినది నేను నేడంతా. అట్ట ఏ ఒక్క పని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇక్కడ గొప్పగా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పనుల గురించి చెప్పుకుంటారు. హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ఎన్టీ రామారావు గారిది ఆలోచన అయితే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వాళ్ళైతే, దానిలో పూర్తి చేసిందంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే తప్ప చంద్రబాబు నాయుడుకు దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాగనే ఈరోజు మీరు ఏమన్నా అడగండి, తప్పించుకునేటివే ఉంటాయి తప్ప సమాధానం చెప్పారు. లడ్డూ గురించి అడిగినామంటే తప్పించుకుంటారు, మనోళ్ళపైన దాడులు చేస్తారు. మా ఊర్లో పాపం అందరి పోయి సార్ యూరియా కొరత ఉంది సార్ అంటే, రే వద్దురా మీకే మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అన్నారు. అంటే ఇంకా ఎవడు యూరియా గురించి అడగకూడదు. ఏం సార్ 18 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికి 1500 ఇస్తారంటే, ఏం చేసుకుంటారమ్మా నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి అవన్నీ అంటాడు. అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకరున్నారు, మీకు ఏ ఆపద వచ్చినా నాది పూచి నన్ను నమ్మి ఆ పక్క ఓటేయండి అని అడిగినారు. పాపం నమ్మి ఓటేస్తే 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు మా నియోజకవర్గాల పక్కకు కూడా రాలేన్నాం. ఆయన కేవలం 2-3 నియోజకవర్గాలు తప్ప ఏడ తిరగాడు. కాబట్టి ఒక్క మాట మీకు అందరికీ చెప్పేదన్నా, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా రిక్వెస్ట్ ఏమరా అంటే, రాయలసీమకు కానీ మీ నెల్లూరు జిల్లాకు కానీ ఎక్కడికి నీళ్లు పోవాలన్నా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. ఇట్లా గోరకల్లు రిజర్వాయర్కు పోవాలన్నా, అవుకు రిజర్వాయర్కు పోవాలన్నా, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కింద ఉండే 11 రిజర్వాయర్లకు, గండికోటకు కానీ, వామికొండకు కానీ,
సర్వరాయ సాగర్ కానీ మన 11 ప్రాజెక్టులు జిఎన్ఎస్ కింద పోవాలన్నా, కేసీ కెనాల్కు నీళ్లు పోవాలన్నా, నిప్పులవాగు ద్వారా కేసీ కెనాల్కు పోవాలన్నా, మీకు వెలిగోడు రిజర్వాయర్కు పోవాలన్నా, బ్రహ్మం సాగర్కు నీళ్లు పోవాలన్నా, కంటలేరుకు నీళ్లు పోవాలన్నా, సోమశీలకు నీళ్లు పోవాలన్నా, చివరికి మెడ్రాస్కు నీళ్లు పోవాలన్నా కూడా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయింది మేము. ఈ రోజుకి 98 జీవో కింద ఉద్యోగాలు రాలేని చెప్పి 100ల మంది రోడ్లు పట్టుకొని తిరుగుతా అంటే వాళ్ళ బాధలు చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటా అనేది మేము. ఇంతమందికి నీళ్ళు ఇచ్చి, ఇన్ని భూములు ఇచ్చి, ఈ రోజు మా ప్రాంతంలో నిలబడే ప్రాజెక్టులు ఎందుకు పనికిరావంటే మాట్లాడే వాళ్ళు మా నియోజకవర్గాలలోకి వస్తే చెప్పులతోటి చీపుర్లతోటి ఖచ్చితంగా తంతామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులకు లేవన్నా, పోతిరెడ్డిపాడు కావచ్చు, బనకచర్ల కావచ్చు, ఇట్లా పోతే హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ముచ్చుమారి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేము భూములు కోల్పోతున్నాం, సర్వస్వం కోల్పోతున్నాం, ఈ ప్రాంతం ఇడిచిపెట్టి వలసలు పోతున్నాం. అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చేది ఏముంది? ప్రతి సంవత్సరం ఒక రైతు అనేవాడు పంటేస్తే నష్టమే. ఇసుపెటాకులు ఆడేటోడి కన్నా ఒకరోజు మంచి ముక్క పడుతుందేమో కానీ రైతుకు మాత్రం పండించిన పంటకు మంచి రేటు రాదు. ఒరే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పెట్టండిరా, ఆ మూల నుంచి ఈ మూల వరకు మొక్కజొన్ననే వేసినాం రా మేము అంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మాత్రం పెట్టరు. ఈరోజు కొత్తగా కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టారట. నేను నిన్ననే అందరిని అడిగిన, ఎందుకు పెట్టినారా కందుల కొనుగోలు కేంద్రం అంటే, అన్న పంట లేదన్నా అందుకని పెట్టినాడు అని అడుగుతా. కాబట్టి ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడేది ఉంది. అన్న మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మాకు రైతాంగం, వ్యవసాయం తప్ప వేరే ఆదాయ వనరులు ఏమీ కూడా లేవు. ఈ ప్రాంతంలో 95% మంది బీసీలు, ఎస్సీలే కాదన్నా, ఓసీలు కూడా 95% మంది పేదవాళ్ళే తప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరో ఇద్దరో ముగ్గురో తెల్ల సొక్కాలు వేసుకొని వచ్చినా వెనకన్నీ బొక్కలే తప్ప ఏమీ లేవన్నా. మేము ఇటువంటి మీటింగులు పెట్టాలనుకున్నా కూడా, పార్టీ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా అందరికీ ఒక భారమైన ఒక 2-3% డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అవతల పార్టీలో ఉన్నారన్నా. కాబట్టి వ్యవసాయం లాభసాటి కన్నా జరగాల, లేదా ఏమైనా పరిశ్రమలన్నా రావాలా, లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్నా రావాలా, లేదా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలా. మీలాంటి పెద్దలు పోయి జగన్ సార్కు చెప్తేనే మా లాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయన్నా. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తానా అంటే, ఇదే నియోజకవర్గంలో కేవలం ఇద్దరి దగ్గరనే డబ్బులు ఉన్నాయన్నా. వాళ్ళిద్దరు కూడా అవతల పక్కనే ఉన్నారు. వాళ్ళకేం లే, నేను ఏడైనా కనిపిస్తే నా మీద విమర్శలు చేయడం తప్ప వేరేదేం చేత కాదు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్న, మీరే జగన్ సార్ దగ్గరికి తీసుకుపోవాలా. ఈ నందికొట్కూరు నియోజకవర్గం అంటే నిజంగానే చెప్తానన్నా, ఏవో 2-3 తప్పిదాల వల్ల ఓడిపోయినాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటన్న మా నందికొట్కూరు నియోజకవర్గం. రేపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారీ మెజార్టీతో మనం గెలిచడం ఖాయం ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే మీకు కేవలం ఒక్కరోజు సమయం ఇస్తేనే వచ్చినటువంటి జనం. కాబట్టి మాకు కూడా ఇంతగా గడిచిన 2 రోజులుగా సహకరించినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీకందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై రాయలసీమ. If you like this video, please like and subscribe. For more such videos, keep watching our channel.